పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ కనిపిస్తున్న వార్తలు అన్నీ కూడా దాదాపుగా అంటే ఈ వార్కు సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా పాత వార్తల కిందనే మనం లెక్క కట్టాలి. ఎందుకంటే ఒక కీలకమైన అప్డేట్, కీలకమైన డెవలప్మెంట్, ప్రపంచ దేశాలు ఒక 2 వారాల పాటు ఊపిరి పీల్చుకునే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ అమెరికా మధ్య ఒక 2 వారాల ఒడంబడిక ఒప్పందం కుదిరింది. 2 వారాల పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ భద్రత మధ్య నిలిచిపోయిన వందలాది ఆ చమురు వాహన నౌకలని ఆ హార్ముజ్ జలసంధి దాటించడానికి ఇరాన్ ఒప్పుకున్నది. సో నిన్న రాత్రి వరకు ఒక భయంకరమైన పరిస్థితి ఉండే. ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు, ఇరాన్ నాగరికత లేకుండా చేస్తామని హెచ్చరికలు. సో అందరూ భయపడ్డరు, అణుబాంబు లాంటి దాడి ఏమైనా జరగబోతున్నదా అని. సో వెంటనే ఇది అణుబాంబు దాడి కాదు, అట్లాంటిది ఏం లేదని అమెరికా వైట్ హౌస్ ప్రకటించడం. సో దాని తర్వాత ఈ డిస్కషన్స్ పాకిస్తాన్ ఇంకా మిగతా కొన్ని దేశాలు జరిపిన చర్చల కారణంగా మొత్తానికి ఒక 2 వారాల పాటు ఈ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ అంగీకరించింది. సో దీంతో చమురు ధరలు ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయి, తగ్గుముఖం పడుతున్నట్టుగా కనబడుతున్నది. మరి 2 వారాల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఇరాన్ మాత్రం ఏం చెప్తున్నదంటే ఇది కేవలం తాత్కాలిక విరమణ మాత్రమే, యుద్ధం ఇంకా ముగిసిపోలేదని ఇరాన్ చెప్తున్నది. అయితే 10 పాయింట్ల ప్రతిపాదనలు మేము పెట్టినాం, దానికి అమెరికా అంగీకరించిందని ఇరాన్ చెప్తున్నది. అమెరికా మాత్రం మేమే పెట్టినాం, దానికి అంగీకరించిందని ఎవరికి వాడిగా చెప్పుకునే పరిస్థితి కనబడుతున్నది. సో ఇట్లా నిన్నటి వార్తల కిందనే చూడాలి. ఇది నిన్న ట్రంప్ చేసిన హెచ్చరికలే దాదాపు అన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్ కింద కనబడుతున్నాయి. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సో నిన్న ఇవాళ ఇటు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా, తన ఓన్ సోషల్ మీడియా ట్రూత్లో కానీ అండ్ ఇరాన్ ప్రకటించిన IRGC ప్రకటించిన అదంతా చూస్తే యుద్ధం ఒక 2 వారాలు వాయిదా పడ్డట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నది క్లియర్గా. ఇగో ఎవరు, సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అట, మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఆయన రిలీజ్ చేసిన నోట్ ఇది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, I express gratitude and appreciation for my dear brothers, he Prime Minister of Pakistan Sharif and he Field Marshal Munir for their tireless efforts to end the war in the region. ఇది ఇరాన్ ప్రకటించింది, ఇరాన్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. In response to the brotherly request of PM Sharif in his tweet and considering the request by the United States America for negotiations based on its 15-point proposal as well as announcement by POTUS about acceptance of the general framework of Iran's 10-point proposal as a basis for negotiations, I hereby declare on behalf of Iran's Supreme National Security Council. సో మేము ఒక 10 పాయింట్ల ప్రతిపాదన పెట్టడం జరిగింది, వాళ్ళు ఒక 15 పాయింట్స్ ప్రతిపాదన మా ముందు పెట్టడం జరిగింది. నెగోషియేషన్స్ జరిగినాయి. సో ఆ నెగోషియేషన్స్ ఫలితమే 2 వారాల ఈ వార్ ముగింపు అనమాట. ఇఫ్ అటాక్స్ అగెన్స్ట్ ఇరాన్ ఆర్ హాల్టెడ్, అవర్ పవర్ఫుల్ ఆర్మ్ ఫోర్సెస్ విల్ సీజ్ దేర్ డిఫెన్సివ్ ఆపరేషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 weeks. సేఫ్ ప్యాసేజ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విల్ బి పాసిబుల్ వయా కోఆర్డినేషన్ విత్ ఇరాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ విత్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ టెక్నికల్ లిమిటేషన్స్. అంటే కొన్ని సాంకేతికమైన పరిమితులకు లోబడి మాత్రమే ఇరాన్ సెక్యూరిటీ సహకారంతో, కోఆర్డినేషన్తో నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయినటువంటి వాహన నౌకలన్నింటినీ మేము 2 వారాల పాటుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాం అని చివరగా వీళ్ళు ఇరాన్ ప్రకటించిందన్నమాట. ఇది లేటెస్ట్. దీన్ని ట్రంప్ కూడా ధృవీకరించిండు. ట్రంప్ తన సోషల్ మీడియాలో One second. ఇదేంది నెట్వర్క్.
ఇగో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసింది తన సోషల్ మీడియా ట్రూత్లో, బేస్డ్ ఆన్ కన్వర్జేషన్ విత్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్, ఎవరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, అక్కడి ఆయన మంత్రి ఆఫ్ పాకిస్తాన్, అండ్ వేర్ ఇన్ దే రిక్వెస్టెడ్ దట్ ఐ హోల్డ్ ఆఫ్ ది destructive force being sent tonight to Iran and subject to the Islamic Republic of Iran agreeing to the complete, immediate and safe opening of the Strait of Hormuz. సో మేము ఎక్కడైతే ఇరాన్కి ఈ బలగాలని పెద్ద ఎత్తున పంపించాలి, అటాక్ చేయాలి అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ డిస్కషన్ జరిగినాయి. సో ఇది ఇప్పుడు ఆగిపోయింది. సో ఇరాన్ కూడా దీనికి ఒప్పుకున్నది. ఐ అగ్రీ టు సస్పెండ్ ద బాంబింగ్ అండ్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks. సో నేను దానికి అగ్రి అయినా వాళ్ళ చర్చల ద్వారా ఇప్పుడు ఏముంటుంది, ఆ దేశం తనకు అనుకూలంగా, ఈ దేశం వీళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు. సో ఐ అగ్రీ టు సస్పెండ్ ద బాంబింగ్ అండ్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks. సో 2 వారాల పాటు ఎలాంటి బాంబులు కానీ ఇంకోటి కానీ ఏమి యుద్ధానికి అవకాశం లేకుండా నేను అంగీకరించిన. దిస్ విల్ బి ఏ డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్, అంటే 2 వైపులా కాల్పుల విరమణ. ద రీజన్ ఫర్ డూయింగ్ సో ఈజ్ దట్ we have already met and exceeded all military objectives and are very far along with a definitive agreement concerning long-term peace with Iran ata. ఇంకేమంటున్నాడు, we received a 10-point proposal from Iran. ఇరాన్ ఒక 10 పాయింట్ల ప్రతిపాదన పెట్టింది, దాన్ని రిసీవ్ చేసుకున్నాం మేము. అండ్ బిలీవ్ ఇట్ ఈస్ ఏ వర్కబుల్ బేసిస్ ఆన్ విచ్ టు నెగోషియేట్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది వేరియస్ పాయింట్స్ ఆఫ్ పాస్ట్ కంటెన్షన్ have been agreed to between the United States and Iran, but a 2-week period will allow the agreement to be finalized. And on behalf of the United States of America as a president and also representing the countries of the Middle East, it is an honor to have this long-term problem close to resolution. Thank you for your attention to this matter, President Donald Trump. మొత్తానికి యుద్ధం అయితే ఆగిపోయింది. ఇరు దేశాలు అంగీకరించినాయి 2 వారాల పాటు ఎలాంటి యుద్ధం లేకుండా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినాయి. సో భవిష్యత్తులో కూడా యుద్ధం ఉండొద్దు అని మనం కోరుకుందాం. ఇప్పటికే ప్రపంచం అంతా అతలాకుతలమైంది, ఆగమాగమైంది, కింద మీద అయింది. సో చాట్ జీపీటీని అడుగుదాం. హోర్ముజ్ జలసంధి ఓపెన్ అయిందా? అరే ఇదేంది, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇరాన్ కారణంగా ఇది కొంతకాలం రెస్ట్రిక్ట్ అయింది. సో వీడు చాలా స్లో ఉన్నాడు, ఈ జెమిని ఫాస్ట్ ఉన్నట్టుంది దీంతో కంపేర్ చేస్తే. వీళ్ళేమంటున్నారు, అవును హార్ముజ్ జలసంధి ప్రస్తుతం తాత్కాలికంగా తెరుచుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏప్రిల్ 8, 2026 వచ్చిన తాజా సమాచారం. 2 వారాల కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు మొగ్గు చూపింది. రవాణాకు అనుమతి, కొన్ని వారాలుగా మూసివేసి ఉన్న ఈ మార్గం గుండా రాబోయే 14 రోజుల పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. నిబంధనలు, కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఈ ప్రయాణం ఇరాన్ సైనిక బలగాల సమన్వయంతో, వాళ్ళ కోఆర్డినేషన్తో మరియు కొన్ని సాంకేతిక పరిమితులకు లోబడి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ప్రభావం ఏంటంటే ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టినాయట. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ వార్కి ఎండ్ పడినట్టు అయింది. ఇక ఈ వార్తలన్నింటికీ అర్థం లేదు. ఇప్పుడు నిన్న ట్రంప్ మాట్లాడిన దానికి ఏం మాట్లాడిండు, మీ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తా. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. ఇప్పటిదాకా వాడని టూల్ కిట్ వాడతామన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, అది అణ్వాయుధమా అంటూ ఆందోళనల వెల్లువ. కాదంటూ హడావుడిగా శ్వేత సౌధం వివరణ. హార్ముజ్ను తెరిచేందుకు గడువు పొడిగించని ట్రంప్. కార్గ్పై అమెరికా భీకర దాడులు. ఇరాన్లో వంతెనలు, రైల్వే నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్. ట్రంప్ ఒక ఉన్మాది, మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇరాన్ విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పడాలని ప్రజలకు పిలుపు. 1.4 కోట్ల మంది ప్రాణత్యాగానికైనా సిద్ధమే అన్న అధ్యక్షుడు పెజెష్కియాన్. సో ఇట్లా ఈ నిన్న ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి వాడు పొరపాటుని సైకో తయారైండు, అణుబాంబు లాంటిది వేస్తాడని అనుకున్నారా, మరి ఏమైందో మొత్తానికి. కానీ వీళ్ళు ఒక 10 పాయింట్లు, వాళ్ళొక 15 పాయింట్లతో మధ్యలో కొన్ని డిస్కషన్ జరగడంతో యుద్ధం ఆగింది.
సో దిస్ ఈజ్ అ సిచ్యువేషన్. దాదాపు అన్ని పేపర్స్లో నిన్న ఇగో ఇవి అయిపోయిన ఈ వార్తలన్నింటికి దీనికి వీటికి ఇక పసిపోయిన వార్తలు అని అంటారు కదా, అట్లే ఇవి. ఇక ఈ రాత్రికి అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది. ఇరాన్పై అణుదాడి చేస్తామన్నట్లుగా మంగళవారం ట్రంప్ పరోక్ష హెచ్చరిక. అధ్యక్షుడు మాత్రమే వాడగలిగే టూల్ ఉపయోగించే అవకాశం అంటే అంత భయంకరంగా హెచ్చరించిండు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి. ఇరాన్పై అణుదాడి అవకాశాలు తోసిపుచ్చిన వైట్ హౌస్. దేశం కోసం ఆత్మార్పణకు 1.5 కోటి సిద్ధం. ఇరాన్ అధ్యక్షుడు. సంధికి విధించిన డెడ్ లైన్ ముగియక ముందే దాడులు. కార్గ్ ద్వీపంపై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం. రైల్వే లైన్లు వంతెనలే లక్ష్యం. ఇరాన్ పౌరులు రైళ్లు వాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరిక. వాయువ్య ఇరాన్లో వైమానిక దాడుల్లో 18 మంది మృతి. టోటల్గా ఓవరాల్గా జరిగినటువంటి యుద్ధంలో గెలిచింది ఎవరు? అమెరికానా, ఇరానా? అమెరికా ఏమనుకున్నది? అగ్రరాజ్యం ఇజ్రాయెల్ ఉన్నది, ఇట్లా ఉత్తగానే ఇట్లా అవతల పడేయచ్చు ఇరాన్ అని భావించింది. ఫస్ట్ ఏం చేసిరు? డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసి చంపేసిరు. ఇక అయిపోయింది అనుకున్నారు, కానీ ఆగలే. యుద్ధం నడుస్తూనే దాదాపు 45 రోజుల పాటు నిరంతరాయంగా యుద్ధం నడిచింది. ఇరాన్ చాలా తెలివిగా తను తయారు చేసుకున్న ఆ ఆయుధాలని ఒక్కొక్కటిగా ప్రయోగిస్తూ వచ్చింది. చాలా చాలా తక్కువ ధరతో తయారు చేసిన డ్రోన్లని వాడింది. అమెరికా కూడా దాదాపు కొన్ని వేల కోట్లు నష్టపోయింది యుద్ధం వల్ల. వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో అన్ని దేశాలు అతలాకుతలమైనవి. ఇరాన్ చాలా తెలివిగా పశ్చిమాసియాలో ఉన్న గల్ఫ్ కంట్రీస్ మీద, ఖతార్, కువైట్, యుఏఈ ఇట్లాంటి, సౌదీ ఇట్లాంటి కంట్రీస్, దుబాయ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఆయా దేశాల్లో ఈ చమురు కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్ని కానీ, పెట్రోల్, డీజిల్ని కానీ మిగతా దేశాలు దాదాపు 20-30% దిగుమతి చేసుకుంటాయి. సో ఆ దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంది కాబట్టి. దీంతో ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డది. ఒకవైపున అటాక్ చేస్తూనే ఇంకొక వైపున సో అన్ని ప్రపంచం మొత్తాన్ని తన నిర్ణయం ద్వారా అల్లకల్లోలం చేస్తూ ఇరాన్ చాలా తెలివిగా ఇన్ని రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక రకంగా ఇరాన్ తను వేసిన మాస్టర్ ప్లాన్స్ అండ్ మాస్టర్ స్ట్రోక్తో అమెరికానే ఇబ్బంది పెట్టింది, ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టింది. అమెరికానేమో, ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ ట్రాప్లో పడి దాడికి రెడీ అయ్యింది. చివరికి ఆ యుద్ధాన్ని ఎట్లా ఆపాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ యుద్ధంలో ట్రంప్ గెలిచాడా, ఇరాన్ గెలిచాడా అంటే ఇరానే పై చేయి సాధించిందని మనం చెప్పొచ్చు ఒక రకంగా. కానీ ఎవరికి ఉపయోగం? చివరికి ఏం తెలిసినారు? యుద్ధం వల్ల వచ్చింది ఏముంది? నథింగ్, జీరో. ఎవరికి నష్టం జరిగింది? 2 దేశాలకు నష్టం జరిగింది. 2 దేశాలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినాయి. ఇటువైపు చనిపోయారు, అటువైపు చనిపోయారు. దేశాలన్నీ ఆగమాగం అయిపోయినాయి. చలో, సో ఇది నిన్న కీలకమైన డెవలప్మెంట్. నెక్స్ట్ మిగతా వార్తల్లో